మర్యాదగా తనకి సారీ చెప్పి నష్టపరిహారం ఇవ్వండి. నష్టపరిహారం ఇవ్వాలి. ఏంటి సుమలత నువ్వు చేసింది? కాలేజీని నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకున్నావని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా. ఆ పల్లవిని కాలేజ్ నుంచి బయటికి పంపించేస్తావని అనుకుంటే ఆ గుండమ్మని టీచర్గా అక్కడెందుకు అపాయింట్ చేశావు? అది నాకు తెలియకుండా జరిగింది వైష్ణవి. అయినా గుండమ్మ అక్కడ ఉద్యోగం చేస్తే నీకేంటి ప్రాబ్లం? ఆ పల్లవితో నాకు ప్రాబ్లమే. గుండమ్మ కూడా అక్కడే ఉందంటే నాకింకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ పల్లవికి ఎప్పుడూ ఆ గుండమ్మ సపోర్ట్ గానే ఉంటుంది. కాలేజే నాది అక్షిత. ఎవరైనా నా అండర్లో ఉండాలి. కానీ ఆ గుండమ్మ అలా ఉండదే. తను గిరి గీసి ఆ గిరిలో ఎవరినైనా నిలబెడుతుంది కానీ ఒకరు గీసిన గీతలో గుండమ్మ ఎప్పుడు నిలబడదు. ఇంతకీ మా మమ్మీకి మీరేం చెప్పాలని వచ్చారు? ఆ గుండమ్మ కాలేజీలో ఉండకూడదు. పల్లవి కూడా ఉండకూడదా ఆంటీ? నన్ను ఎప్పటికప్పుడు అవమానిస్తూనే ఉంటుంది. చరణ్ని నన్ను విడదీయాలని చూస్తూ ఉంటుంది. ఆ పల్లవి గుండమ్మ కాలేజ్లో ఉండకూడదు అంతేగా. బై మిస్టేక్ గుండమ్మని నేనే జాయిన్ చేశాను. వాళ్ళిద్దరినీ అక్కడ లేకుండా నేనే చూసుకుంటాను. నువ్వు రిలాక్స్ అవ్వు అక్షిత. ఇప్పటి వరకు ఏ సంవత్సరం నాటక పోటీల్లో మన కాలేజ్ గెలిచిందే లేదు అక్షిత. ఈసారి కూడా గెలవకపోతే మన లెక్చరర్ చాలా ఫీల్ అయిపోతారు. అవును, ఈ సంవత్సరం ఈ నాటక పోటీల్ని మా అమ్మ చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది. ఇప్పటి వరకు నాటక పోటీల్లో మన కాలేజ్ గెలవలేదు అంటే నేను పర్ఫార్మెన్స్ చెయ్యలేదు. ఈసారి ఆంటీ ప్రెస్టేజ్ ని నేను నిలబెడతాను. మన కాలేజ్ ని గెలిపించి నేను చూపిస్తాను. కరెక్ట్ గా చెప్పావు బేబీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మమ్మీ. అక్షిత, కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అంటే ఏంటే నా కూతురుది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నావా? అది కాదులే మమ్మీ. తను చేస్తుందిలే అనుకున్న క్యారెక్టర్ పోయింది కదా, అందుకు కుళ్ళు. అక్షిత, నీలాగా నేను ఆలోచిస్తానని నువ్వెలా అనుకుంటున్నావు? ఎవ్వరు చేసినా ముందు పోటీలో గెలవడం ఇంపార్టెంట్. మన కాలేజ్లో పరువు నిలబడ్డం ఇంపార్టెంట్. నేను అదే చెప్తున్నాను. ఈసారి నాటక పోటీల్లో మా ఇద్దరి పర్ఫార్మెన్స్తో అందరితో చప్పట్లు కొట్టించుకుంటాం. చూద్దు గాని. విన్నావు కదా, ఇదే మా ఇద్దరి మాట. మేడం బయలుదేరారా? దగ్గరే ఉన్నారు మేడం, వచ్చేస్తున్నారు. హాయ్ సుమా. హాయ్ వైషు, ఎప్పుడొచ్చావే? ఇప్పుడే వచ్చాను. ఈరోజు మా కాలేజ్ తరపున వేయిస్తున్న నాటకంలో మా అబ్బాయి మీ అమ్మాయే పెయిర్. నాకు తెలిసిందిలే. ఖచ్చితంగా సక్సెస్ పేర్ అని నా నమ్మకం. గుడ్ మార్నింగ్ మేడం.
ఇదేంటి అక్షిత ప్లేస్లో పల్లవి వచ్చింది? ఆగండి. చరణ్, ఏంట్రా నువ్వు చేసిన పని? నేను దాన్ని ప్రేమించానని చెప్పాను కదా మమ్మీ. ప్రేమించావా? నాకు నచ్చలేదని చెప్పాను కదా. ఏమే, నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకున్నావా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. మీ అబ్బాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ప్రేమ? నీలాంటి కూటికి లేని వంశంలో ప్రేమలుండవే. ఆశలే ఉంటాయి. నిన్న మొన్నటి వరకు ఒక పూట తింటే రెండో పూటకి దిక్కులేని బతుకు బతికారు. నీలాంటి డబ్బున్నోన్ని ఎరేసి పెళ్లి చేసుకుంటే మహారాణిలాగా రాజభోగాలు అనుభవించాలని నిన్ను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుందిరా. అమ్మా లేదమ్మా, తను అలాంటిది కాదు. తన వ్యక్తిత్వం గురించి నీకు ముందు ముందు తెలుస్తుంది. అత్తయ్య గారు, నాకు కావాల్సింది ఆస్తులు కాదండి, ప్రేమలే. హ్మ్. ఆయనతో పాటు మీ ప్రేమ కూడా నాకు కావాలి. నన్ను ఆశీర్వదించండి. ఆగు. అమ్మా, నీకు నచ్చినా నచ్చకపోయినా నేను తన మెడలో తాళి కట్టాను. తనే నా భార్య, ఈ ఇంటి కోడలు.